సో ప్రజెంట్ అయితే చాలా హ్యాపీ ఉన్నారు. యాహ్! సో కొంచెం సేపు బ్రో మనం పాత రోజులకి వెళ్దాం. ఓకే. అప్పటి రోజులకి వెళ్దాం అనమాట. ఓకే అండి. స్కూల్ ఇప్పుడు మీరు స్టూడెంట్, ఓకే. సార్ టీచర్. ఓకే. సో ఆ రోజుల్లో ఫీల్ ఎలా ఉండే బ్రో? ఇప్పుడు పూజిత అనే అమ్మాయి క్లాస్లో ఉంది. మీకు పూజిత అనే అమ్మాయి థాట్ వస్తే ఇంతకుముందుకే ఉంటుంది ఇక మనసులో. అమ్మాయి మీద మనకి ఇష్టం ఉన్నట్టయితే ముందే తెలుస్తుంది మనకి. అంత సడన్గా మనం పూజిత అని చెప్పి ఆ పేరు మనం చెప్పాము. సో ఆ రోజుల్లో ఎలా ఉంటుండే బ్రో? మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ పూజితను ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినారా? అంటే ఇప్పుడు క్లాస్లో 35 మెంబర్స్, 25 to 35 మెంబర్స్ ఉంటారండి. అవును. అందరూని ఈక్వల్గానే చూస్తాం మేము స్టూడెంట్స్ని. పూజితని డిఫరెంట్గా చూడడం, పూజిత క్లాస్లో ఉందా లేదా అని అబ్జర్వ్ చేయడం అనేది ఎప్పుడు జరగదు. నిజంగా చెప్పు బ్రో. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళ సిస్టర్స్ ఇద్దరు కూడా నా దగ్గర చదువుకున్నారు. ఓకే. మీకు సిస్టర్స్? తనకి ఆ! ఇద్దరు అక్కలు ఉన్నారు. ఇద్దరు అక్కలు ఉన్నారు. వాళ్ళు కూడా సేమ్ స్కూల్ అండి. సో ఇప్పుడు నేను అలాగ పూజిత ఉంది, పూజిత లేదని చెప్పి ఆ వయసులో, ఎందుకంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నాకు తనకి 10 to 11 years డిఫరెన్స్ ఉంది. అవును. 5th క్లాస్లో మనం పూజితాన్ని 5th క్లాస్లో 6th క్లాస్లో అసలు మీరు పూజిత ఉందని మీరు ఎలా చూశారు? ఆ లైఫ్ అదేంటనేది కాలేజ్లో నేను తన ఏమో ఫ్రెండ్స్ కాదు కదా చూసుకోవడానికి, ఇలాగా లేకపోతే ఒక రోజు ఇస్తడానికి అలా ఏం కాదు కదా. ఐఎమ్ ఏ టీచర్, తన స్టూడెంట్. తనను స్కూల్లో కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. నేను కొట్టారు కూడా స్కూల్లో? కొట్టారండి. ఒకసారి కొట్టారు. రివెంజ్ తీసుకున్నా. 5 years లో నన్ను ఒకసారి కొట్టారు. రివెంజ్ ఇప్పటికి గుర్తొచ్చినప్పుడల్లా తీర్చుకుంటూ ఉంటా. ప్రతిరోజు టార్చర్ ఉంటుంది. టార్చర్ అంటే మరి అప్పుడు నన్ను కొట్టినప్పుడు అది టార్చరే కదండి. అప్పుడు స్టూడెంట్ కాబట్టి సార్ చూడి సార్ చేసిండు అలా అంటారా? కాబట్టి మా డ్యూటీ నేను చేస్తున్నట్టు అంతే కదా మరి. అట్లాగేం లేదండి. స్టూడెంట్ టీచర్ మధ్య ఉన్న బాండింగే మా ఇద్దరి మధ్య. అంతకుమించి టీచరు స్టూడెంట్ దాటి ఏ రోజు కూడా మేము క్లాస్లో, ఎందుకంటే 10th క్లాస్ అయిపోయి తనకి మ్యారేజెస్ చూస్తున్నారనే వరకు ఆ ఉద్దేశం నాకు లేదండి, ఫ్రాంక్లీ స్పీకింగ్. 10th క్లాస్ అయిపోయి తనకి మ్యారేజెస్ చూస్తున్నారన్న తర్వాత ఎందుకంటే ఇప్పుడు తనకి మ్యారేజ్ చేసేస్తున్నారు కాబట్టి తెలిసిన వాళ్ళు, ఇంటి దగ్గర వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ కూడా. కన్నప్ప గారు, సామ్రాజ్యం గారు అంటే మా ఏరియాలో కొంచెం వెల్ నోన్ పీపుల్ అనమాట. సో ఎందుకని మనం అప్రోచ్ అవ్వకూడదు అంటే ఇద్దరికి బెనిఫిట్స్ ఉంటాయి కదా. ఎందుకంటే మేము ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాము, వాళ్ళు కూడా ఒక మంచి ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ ఉంది. మనం వెళ్ళి వాళ్ళ ఇంట్లో అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే ఇంకా మనకి అడ్వాంటేజ్, అట్లా సేమ్ టైం వాళ్ళకి అడ్వాంటేజెస్ ఉంటాయి కదా అని ఫ్యామిలీ అండర్స్టాండింగ్తో ఇక్కడ జరగడమే కానీ అంతకుమించి ఏం లేదు. అంటే అప్పుడు మీకు భయం అనిపించలేదు ఎవరో పెళ్లి చేసుకునే ముందు ఆ టీచర్ స్టూడెంట్ని పెళ్లి చేసుకున్నాడు, సో సమాజం ఏమనుకుంటుంది అని చెప్పి? ఇప్పుడు కూడా ఉందండి భయం. ఇప్పుడు కూడా కామెంట్స్ వస్తుంటే ఏంటి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి డిఫరెంట్ థాట్స్ ఉంటాయి, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. నేనేమంటానంటే మ్యారేజ్ అనేది మనం ఫిజికల్గా ఇదేదో ఒక అబ్బాయి అమ్మాయి కలవడానికి అన్నట్టుగా చూస్తే అది ఎప్పుడు మనకి రాంగ్గానే కనబడుతుంది. మ్యారేజ్ అనేది ఒకరికొకరు తోడు ఉండడానికి లైఫ్ లాంగ్ ఒక పార్ట్నర్షిప్ మనం ఎంచుకునేది. ఇక్కడ ఏజ్ అనేది మ్యాటర్ కాదు, తన స్టూడెంటా ఇంకొకరు అనేది మ్యాటర్ కాదు. తను నాకు తోడుగా ఉండాలి, నేను తనకు తోడుగా ఉండాలి లైఫ్ లాంగ్. ఇది మెయిన్ మ్యారేజ్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఇది ఎలా చూస్తున్నారంటే జనరల్గా చాలామంది, అంటే అందరూ కాదు, ఫ్యూ పీపుల్ ఇన్ ద సొసైటీ దీన్ని ఏదో ఒక ఫిజికల్ అట్రాక్షన్ మీద చూస్తున్నారు కానీ ఆ ఒపీనియన్ మీద మేము వాళ్ళని అప్రోచ్ అవ్వలేదు. ఎందుకంటే నాకు అలాంటి ఉద్దేశం ఉండుంటే వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ. నేనేమంటానంటే వాళ్ళు నాకు ఇవ్వడానికి కూడా ఆలోచించకుండా మేము వెళ్ళిన ఫస్ట్ డేనే నానమ్మ గారు కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ అమ్మగారు కానీ, వాళ్ళ పిన్ని గారు కానీ అందరూ యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఎవరూ రిజెక్ట్ చేయలేదు. ఫస్ట్ డేనే ఆ సార్ అడిగారు, సార్ మంచి వ్యక్తి, మనం మ్యారేజ్ చేద్దాం తప్పనిసరిగా అని చెప్పి వెంటనే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగిందనమాట. సో అలాంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్దాం అనుకున్నారు? అంటే సార్ ఇప్పుడు స్టూడెంట్ని పెళ్లి చేసుకున్నాడు అంటే ఇంతకుముందుకి ఇంకేం చేసిండో స్కూల్లో ఉన్నప్పుడు, సో ప్రతి ఒక్కరికి డౌట్ అయితే వస్తుంది. సో అలా ఆలోచించే వాళ్ళ కోసం మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? అదేనండి నేను చెప్పేది. మ్యారేజ్ అనేది ఒక ఫిజికల్ అట్రాక్షన్గా చూడద్దు. మ్యారేజ్ అనేది లైఫ్ లాంగ్ పార్ట్నర్ని మనం ఎంచుకునేది. మన లైఫ్ లాంగ్ మనం తోడుగా ఉండడానికి ఒక పార్ట్నర్ని మనం ఎంచుకోవడం.
ఎందుకు పూజితనే మరి మీరు ఎంచుకున్నారని సొసైటీ అడుగుతుంది, ఎందుకు స్టూడెంట్ని ఎంచుకున్నారని. నాకు తెలిసిన అమ్మాయి మా ఫ్యామిలీకి దగ్గరగా పరిచయం ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకుంటారు. అలాగే పూజిత కూడా నాకు 5th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు తన బిహేవియర్ కానీ, తను నలుగురికి ఇచ్చే రెస్పెక్ట్ కానీ, మేమంటే మా టీచర్స్ అన్నా మేమన్నా చాలా రెస్పెక్టబుల్గా తను బిహేవ్ చేసే పద్ధతి కానీ, తన క్రమశిక్షణ కానీ, చెప్పాను కదా తను క్లాస్లో కూడా టాపర్ అని చెప్పి, ఇవన్నీ క్వాలిటీస్ నాకు నచ్చి. ఎందుకంటే ఎవరినో ఒక థర్డ్ పర్సన్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చుకొని అమ్మాయిని మనం మ్యారేజ్ చేసుకోవాలంటే భయం వేసింది. తను మన ఫ్యామిలీలో అందరితో కలవడిగా ఉండగలుగుతా లేదు. సో ఇలాంటివన్నీ ఆలోచించుకుంటే నాకు తను బెస్ట్ అనిపించింది. మా మదర్కి చెప్పాను అడగమని. చెప్పినప్పుడే కథ పెళ్ళి అయిపోయింది. అవ్వలేదండి, చెప్పినమ్మటే అవ్వలేదు. 2 years ఆఫ్టర్ మ్యారేజ్. 2 years ఆఫ్టర్ మాకు మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత 2 years తర్వాత మాకు మ్యారేజ్ అయింది. ఎందుకు అంత గ్యాప్? ఎందుకు 2 years గ్యాప్? ఎందుకంటే తనకి 18 years నిండలేదు మా మ్యారేజ్ ఫిక్స్ అయినప్పటికీ. ఒక 6 months 1 year గ్యాప్ ఉంది. ఓకే, జస్ట్ మ్యారేజ్ ఫిక్స్ అయింది. మ్యారేజ్ ఫిక్స్ అయిన ఇంకొక 6 monthsలో ఒక 1 yearలో తనకి 18 years కంప్లీట్ అవుతాయి. ఓకే, అక్కడ కూడా మేము 18 years కాదు, తనకి 20 years వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం. ఎందుకంటే తనకి ప్రాపర్ ఏజ్ రావాలి. ఇప్పుడు యాక్సెప్ట్ చేసినా కానీ తనకి అదే అర్థం చేసుకునే వయసు రావాలి. ఇవన్నీ ఉద్దేశించి వాళ్ళు చేద్దామన్నా కానీ లేదు ఇది రైట్ టైం కాదండి, కొంచెం మనం టైం తీసుకొని చేద్దామని చెప్పి కొంచెం వాళ్ళ పేరెంట్స్ కూడా అలాగే సపోర్ట్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఓకేనన్నా మీరు చెప్పింది బాగానే ఉంది, సో మనం కొంచెం గ్యాప్ తీసుకునే మ్యారేజ్ చేద్దామని చెప్పి. కాకపోతే ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ గ్యాప్ తీసుకోవడం వల్ల మా అత్తయ్య గారు మా మ్యారేజ్ చూడలేదు, ఎక్స్పైర్ అయిపోయారు. మా అత్తయ్య గారు ఏంటంటే తనకి మ్యారేజ్ చెయ్యాలి, అదొక పెద్ద రెస్పాన్సిబుల్గా. ఎందుకంటే వాళ్ళిద్దరు అక్కలకి మ్యారేజ్ అయిపోయింది, తిను ఒక్కతే ఉంది. తనకి అత్తయ్య గారికి మా మావయ్య గారు లేరు, ఇంకా తిను ఒక్కదాన్ని. ఎందుకంటే చిన్న అంటే తనకి బాగా గారాభం. నేను ఒక్కదాన్ని మంచి ఫ్యామిలీకి ఇచ్చి తను కొంచెం రిలాక్స్ అవుదాం అనుకున్నారు. బట్ బిఫోర్ కరోనా ఎఫెక్ట్ అయ్యి మా అత్తయ్య గారు ఎక్స్పైర్ అయిపోయారు. ఓకే, అది బ్యాడ్ లక్. సో పూజిత గారు ఫస్ట్ ఇలా సార్ సంబంధం వచ్చింది అని చెప్పగానే ఫస్ట్ మీ ఫీల్ ఏంటి? మా మదర్ ఇలా చెప్పారండి, ఇలా సార్ వాళ్ళు మ్యాచెస్ కోసమని వచ్చి అడిగారు అని అంటే ఎవరు ఎవరు అని అన్నా. అంటే ఇలా సార్ వాళ్ళని అడిగారు అని అంటే సారు నన్ను అడిగారా అని చెప్పంటే అవునమ్మా సారే అని అంటే అదేంటమ్మా ఏమని అడిగారు, ఎవరెవరు వచ్చారు, ఏం మాట్లాడారు, ఇవన్నీ కనుక్కున్నాక ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట నేనైతే. ఆ సార్ వాళ్ళు అడిగారంటే మా పేరెంట్స్ కూడా మేము మా పిల్లల్ని ఇలా పెంచాము, సార్ వాళ్ళే వచ్చి మమ్మల్ని అడిగారంటే మా పిల్లల బిహేవియర్ ఇది అని మా పేరెంట్స్ ప్రౌడ్గా ఫీల్ అవ్వడం, వాళ్ళు హ్యాపీగా ఉన్నారని మేము హ్యాపీగా ఉండడం చాలా హ్యాపీగా అనిపించింది అండి. చెప్పగానే యాక్సెప్ట్ చేసినారు ఇలా సంబంధం వచ్చింది అంటే తను యాక్సెప్ట్ చేయలేదండి, పేరెంట్స్ నిర్ణయాన్ని తను ఏకీభవించింది. ఎందుకంటే తనకు కూడా ఎటువంటి సార్ అంటే ఇప్పుడు జనరల్గా సార్ని పెళ్లి చేసుకోవాలంటే ఎవరికైనా భయం వేస్తుంది. తన ఫీలింగ్ వాస్తవంగా అయితే అదే నాతో చాలాసార్లు అంటే భయం అంటే ఎవరికైనా ఉంటది కానీ ఇలా మ్యాచ్ అడిగారు కాబట్టి ఇంక అప్పుడు భయం ఎలా ఉంటదండి, హ్యాపీ ఫీల్ అవుతాం కానీ అసలు నిజంగా అప్పుడు సార్ అంటే స్కూల్లో భయపడతాం భయం లేదే. ఇప్పుడా మీరా నేనా? అప్పుడే ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒకవేళ సార్ బెత్తం తీసుకొని ఇలా గుండు ఇలా కూర్చో అంటారు ఏమని చెప్పి భయపడలేదు నిజం చెప్పు. అప్పుడు అలా కంట్రోల్లో ఉంటది కాబట్టి అప్పుడు సార్ అయినా ఎవరైనా ఇంకా అంతేగా అలా అంతే అండి. అప్పుడైతే నేను భయపడలేదు, హ్యాపీ ఫీల్ అయ్యాను చాలా. అది నా ఒపీనియన్ లేండి. అలాగే ఏంటి బయట తీసుకొద్దాం అని చెప్పి అలా అడిగాను. సో నిజంగా భయం లేదు మీకైతే? నాకైతే ఇప్పుడైతే అసలు నన్ను భయపెడుతుందండి. ఇప్పుడు ఇది కూడా నిజం కాదండి. ఎవరిని భయపడతారు నిజం చెప్పండి? అలాగేం లేదండి, సిచ్యువేషన్ బట్టి. నిజంగా చెప్తున్నా, ఇంటర్వ్యూ చేస్తున్నాడు నిజంగా చాలా క్యూట్ కపుల్, నేను కూడా చెప్తున్నా, మస్తు అనిపిస్తుంది. థ్యాంక్ యూ అనిల్ గారు, ఇలానే మీరు ఎప్పుడు మనస్ఫూర్తి ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. ఫస్ట్ ఆ రీల్స్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేసినారు మీరు? రీల్స్ నేను ఫస్ట్ మ్యారేజ్ అవ్వక ముందు టిక్ టాక్ ఉంటే నేను మా సిస్టర్ టిక్ టాక్ చేసేవాళ్ళము. ఫాలోవర్స్ బాగున్నారు, బ్యాన్ అయిపోయింది అప్పటి నుంచి.
అప్పుడు సార్ చేసేవాళ్ళు కాదు కానీ నేను మా సిస్టర్ చేసేవాళ్ళము. సో బ్యాన్ అయిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ నార్మల్గా యూస్ చేశాను కానీ రీల్స్ పోస్ట్ చేయడం అలా ఏం లేదండి. మ్యారేజ్ అయిపోయాక నాకు రీల్స్ మళ్ళీ చేద్దాం అనిపించి ఓకే స్టార్ట్ చేద్దాం అనుకుని నేను చేశాను. ఫస్ట్ సార్ చేసేవాళ్ళు కాదు రీల్స్. అంటే మనం ప్రొఫెషన్ లో ఉన్నాము, సార్ కదా, పేరెంట్స్ చూస్తే బాగోదు అని ఆ ఫీల్ లో ఉండేవాళ్ళు. కానీ నేను చేసేదాన్ని. తర్వాత నేను ఇలా స్టార్ట్ నేను సార్ కూడా చేయడం స్టార్ట్ చేశాక ఇంకా ఎక్కువ బాగా పాపులర్ అయ్యాము. ఇప్పుడు ఇలా అవును సార్. ఏంటి మీ రీల్స్ చూస్తే నిజంగా అసలు మీరు ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నట్టు ఆ ఎక్స్ప్రెషన్లు అవన్నీ నిజంగా ఆల్రెడీ అలవాటు ఉన్నట్టే నిజంగా చెప్తున్నది. ఎవరు నేనా? మీరే. నాకన్నా తన బాగా యాక్ట్ చేస్తానండి. అంటే మీరు ఒక ప్రొఫెషన్ నుంచి రీల్స్ చేశారు కాబట్టి సో డిఫరెన్స్ ఉంటుంది. సో అమ్మాయిలు అంటే ఆల్రెడీ నేను ఇండస్ట్రీలో మీరు నా షార్ట్ ఫిల్మ్స్ కూడా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే సురేంద్ర కుమార్ షార్ట్ ఫిల్మ్స్ అని ఒక 14 to 15 షార్ట్ ఫిల్మ్స్ వస్తాయండి. ఓకే. నేను బీటెక్ ఇంకా స్కూల్ కన్నా బిఫోరే షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేశాను. స్కూల్ కన్నా బిఫోరే ఒక 14-15 ఇయర్స్ బిఫోర్ నుంచి షార్ట్ ఫిలిమ్స్. అంటే ఏదో సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలి. ఎందుకంటే మూవీ అనేది ఒక మీడియం, మనం సొసైటీకి ఏదైనా మంచి మెసేజ్ చెప్పాలి. ఆ ఉద్దేశంతో చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాను. రీసెంట్గా ఒక మూవీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, అందులో యాక్ట్ చేశారా? నేను హీరో, తన హీరోయిన్. సూపర్. దానికి ఆ మూవీకి మళ్ళీ నేనే డైరెక్టర్. మూవీయా షార్ట్ ఫిల్మ్? మూవీ అండి. మూవీ. సూపర్. ఒక మంచి బడ్జెట్ తో చేసాము. రవికాంత్ గారు అని యుఎస్ లో ఉంటారు ప్రొడ్యూసర్. ఓకే. ఆయన ప్రొడ్యూస్ చేశారు యుఎస్ నుండి. హోప్ఫుల్లీ అప్కమింగ్ మూవీ పేరు రిలీజ్ చేస్తారు. లోకమెరుగని కథ. లోకమెరుగని కథ. ఓకే. ఇక్కడ నేను షూట్ అంతా టీజర్, లిరికల్ వీడియోస్ అన్ని సరిగమలో రిలీజ్ అయినాయి. ఓకే, రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అవుతున్నాయి. ఇంకా లిరికల్స్ ఉన్నాయి, ట్రైలర్ ఉంది, ఇంకా రిలీజ్ అవ్వాల్సినవి ఉన్నాయి. సో త్వరలో 70mm లో కూడా చూడబోతున్నాం మీ కపుల్ని. సో ఫీలింగ్ ఎగ్జైట్మెంట్. అసలు మీరు అనుకున్నారా మనము ఇలా ఆ సార్ని మ్యారేజ్ చేసుకుంటే ఒక క్వశ్చన్ మార్క్, ఒక డిఫరెంట్ లోకం అది. దాని తర్వాత ఈ మూవీ ఇండస్ట్రీస్కి వస్తా అని చెప్పి, ఇలా మూవీ తీసామని చెప్పి, ఇలా లైఫ్ ఉంటుంది అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే నేను 6th 7th ఉన్నప్పుడు సార్ నాతో ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. అప్పుడే సార్ నిజంగా చెప్పండి సార్, అప్పుడు లవ్ ఉండడం లేదా తనపై? లేదండి, నిజంగా చెప్పండి. లేదు. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి మల్టీ టాలెంటెడ్. ఓకే, మంచి సెట్ అయింది. సో వాళ్ళ క్లాస్లో తిను అన్ని డ్యాన్స్ వేయడం కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, ఇవన్నీ తను చైల్డ్ ఆర్టిస్ట్గా ఆల్రెడీ ఒక 2 ఫిలిమ్స్ కూడా చేసింది. ఓకే. ఆ పర్స్పెక్టివ్లో నేను తను చూస్ చేసుకున్నాను. తను నా షార్ట్ ఫిలింలో స్టూడెంట్, నేను మాస్టర్ని. అందులో కూడా నేను స్టూడెంట్. ఇదేదో నేను హీరో, తన హీరోయిన్ అప్పుడు చేయలేదు మేము. మైండ్తోనే చేసి మొత్తం. చాలా ఆలోచిస్తారు కదా సార్ మీరు, ముందు చూపు చాలా ఉంటట్టుంది మీకు. నెక్స్ట్ ఏం చేయబోతా, నెక్స్ట్ ఏంటి, ఫ్యూచర్ సెట్ ఏంటి అని చెప్పి చాలా ఆలోచిస్తారు మీరు. మేబీ చాలా బురదిప్పుతున్నావు. నిజంగానే చాలా ముందు చూపు అన్నమాట. ఆల్రెడీ సార్ ఫ్యూచర్ చెప్పేస్తాడు మీకు, ఇలా ఉండాలి, అలా ఉండాలి మనం. అది ప్రతి ఒక్కరు ఉంటుంది సార్, నాకు కూడా ఉంటుంది. పెద్ద యాంకర్ నాకు కూడా మస్తు ఉంటాయి అట్లా. అంటే చాలా వరకు ఏంటంటే మనం చాలా మంది ఏమనుకుంటామంటే అనుకుని ఇలా అవుదాం అనుకుంటాము, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆగిపోతాం కూడా. కానీ సార్ అది ఏ సిచ్యువేషన్ అయినా దాన్ని ఫేస్ చేసి ఆయన అనుకున్న దాన్ని కన్ఫర్మ్ గా అది సాధిస్తారనమాట. అందుకే సార్ అయ్యారు. మేడం కోసం సాంగ్ డెడికేట్ చేయమంటే ఏ సాంగ్ పాడుతుంది? జామురా తిరి జాబిలమ్మ జోల పాడన అలా, నా ఫేవరెట్ సాంగ్ అండి అది. తను చూసినప్పుడల్లా నాకు ఆ సాంగే గుర్తొస్తుంది. ఎందుకంటే తనని అలా వెన్నెల్లో ఆ పాట పాడుతూ నిద్రపుచ్చాలని అదొక మెమరీ. సో మేడం మీకు నేను సార్కి డెడికేట్ చేసే ఒక మంచి సాంగ్. ఓకే అండి. అంటే ఫీల్ తో చేయాలి సార్. ఫీల్ తో తను చేయాలి, అదే చెప్తున్నా. ఉంటాలే నీ వెంటే ఉంటాలే, నేడు రేపు ఏనాడో నీ జంటై ఉంటాలే, ఏనాడో రాసుండేలే కనుకే నీ తోడయ్యాలే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలి. మమ్మల్ని సింగర్స్ కూడా చేద్దామని డిసైడ్ అయ్యారా ఏంటి మీరు?
మల్టీ రేపటి టాలెంటెడ్. నుంచి మీరు ఎవరైనా సింగర్ గా పాడమంటారేమో డౌట్ వస్తుంది నాకు. అంటే మీరు ఎప్పుడైనా అలా ట్రై చేస్తారా? లేదు లేదు అలా చేయను. Singing. ఓన్ గా సాంగ్ లేదు లేదండి. నిజంగా ఒక డాన్సర్ ఉండు, ఒక యాక్టర్ ఉండు, ఒక సింగర్ ఉన్నాడు, సో అన్ని కలిపితే మీ ఇద్దరు అనుకుంటా నాకు తెలిసి. తను నాకన్నా మంచి డాన్సరు, యాక్టరు, ఓకే అన్ని రకాలుగా షీఈ్ వెరీ మల్టీ టాలెంటెడ్. ఓకే మనదేం లేదు, మనకి డైరెక్షన్ ఎక్కువ ఇంట్రెస్ట్, కొంచెం అంటే యాక్టింగ్. సార్ కాబట్టి కొంచెం ఉంటుంది ఆ మాత్రం. లాస్ట్ కి ఇప్పుడు వచ్చే మూవీలో కూడా హీరోయిన్ సార్ స్టూడెంటా లేకుంటే హీరోయిన్ అండి? హీరోయిన్ లాస్ట్ కంక్లూజన్ ఇచ్చేసారు అయితే. ఆ, ఎలా ఉండబోతుంది సార్ ఆ మూవీ? విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ అండి, మంచి లవ్ స్టోరీ, ఓకే కొంచెం అంటే మీ rom-com. స్టోరీయా కంపోజిషన్? కాదండి, మా స్టోరీ కాదు, మెసేజ్ ఓరియంటెడ్ లవ్ స్టోరీ. కొంచెం రామ్ కామ్ గా ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ ఉంటుంది, ఓకే సెకండ్ హాఫ్ కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ గా వెళ్తుంది. మంచి ఫైట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కాంబినేషన్ మంచి లవ్ సాంగ్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ సీన్స్ ఉంటాయి, బాగుంటుంది. ఓకే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేటప్పుడు సో ఇద్దరికి కింద కామెంట్స్ వస్తుంటాయి కామెంట్ బాక్స్లో. సో కొన్ని నెగిటివ్ వస్తాయి, కొన్ని పాజిటివ్ వస్తాయి. అలాంటి చదివినప్పుడు ఫస్ట్ బ్రో మీకు ఏమనిపిస్తుంది? అంటే పాజిటివ్ వస్తే మంచిగా అనిపిస్తుంది, కొంచెం నెగిటివ్ వస్తే మనం కూడా ఆ రోజు కొంచెం ఆలోచిస్తాం, అరే ఎందుకు ఇలా పెట్టారు అని చెప్పి. సో అలాంటి ఏదైనా మెసేజ్ మీకు ఒక తలిగిన మెసేజ్ ఏదైనా ఉందా? అంటే అలాంటి మెసేజెస్ చూసినప్పుడు ఫస్ట్ జనరల్గా ఎవరికైనా బాధ అనిపిస్తుంది అండి, అంటే ఒక్క సెకండ్ బాధ అనిపిస్తుంది. బట్ ఇమీడియట్గా మనం ఓవర్కమ్ చేయాలి, దాన్ని పట్టించుకోకపోవడమో దాన్ని డిలీట్ చేయడమో ఏదో ఒకటి చేస్తాం. దాన్నే పట్టించుకొని దాని గురించి ఆలోచించి మనం మైండ్ని ఖరాబ్ చేసుకోవడం తప్ప ఏముండదు కదా. సో ఇద్దరం కూడా వితిన్ మిల్లీ సెకండ్స్లోనే అసలు ఆ మెసేజ్ ఉందని కూడా మేము మర్చిపోతాం, ఓకే వాటిని పట్టించుకోము. పాజిటివ్ ఉన్నవి ఎంకరేజింగ్గా తీసుకొని ముందుకెళ్తాము, నెగిటివ్ ఉన్నవి పట్టించుకోకుండా ఉంటాం ఎక్కువ. సో మేడం మీరు? మేము రీసెంట్గా ఒక కామెంట్ చదివాము, ఏంటంటే మీరు ఇద్దరు చాలా బాగున్నారు, నా దిష్టి తగిలేలా ఉంది, నేను మీ ఇద్దరికి దిష్టి తీస్తున్నాను అని చెప్పి ఇలాంటి చాలా కామెంట్స్ వచ్చినాయి అనమాట. ఇలాంటి పాజిటివ్ కామెంట్స్ ముందు నెగిటివ్ కామెంట్స్ అసలు మేము పట్టించుకోం అనమాట. ఇంత పాజిటివ్గా మమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్స్లా వాళ్ళు చూస్తున్నారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా వాళ్ళు పెట్టే కామెంట్స్ మాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది అనమాట. వాళ్ళు మనల్ని చూస్తున్నారు కాబట్టి మనం ఇంకా ఎక్కువ చేయాలి, వాళ్ళకి నచ్చే కంటెంట్ ఇవ్వాలని చెప్పి ఇంకా ఎక్కువ చేస్తున్నాం. కరెక్ట్ అండి, ఎందుకంటే 100లో రేర్గా ఉంటాయి 2 or 3 నెగిటివ్ ఉంటాయి. అవును 90% ఏవో ఆడియన్స్ పాజిటివ్గానే పెడుతున్నారు. సో పాజిటివ్గా పెట్టే వాళ్ళ గురించి మనం ఎక్కువ ఆలోచించాలి, కానీ 1 or 2 నెగిటివ్గా పెట్టే వాళ్ళ గురించి మనం ఆలోచించి ఏం ప్రయోజనం? సో మేడం ఎప్పుడైనా రీల్స్ చేసేటప్పుడు ఫస్ట్ మంచిగా రెడీ అవుతారు, రెడీ అయిన తర్వాత రీల్స్ స్టార్ట్ చేస్తారు. ఆ టైంలో నేను కొంచెం బిజీ ఉన్నా రాలేకపోతున్నా అని చెప్పిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? పక్కా ఉంటాయి అలాంటి. ఆయన ఎక్కువ స్కూల్లో ఉంటారు, నేను ఉంటాను. బట్ ఇలా రీల్స్ చేయాలన్నప్పుడు నేను ముందు వచ్చి రెడీ, అంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి రెడీ అయిపోతాను. మొత్తం రెడీ అయిపోయాక ఒక 2-3 టైమ్స్ ఇలా జరిగింది అనమాట. లేదమ్మా నేను బిజీగా ఉన్నాను, నేను రాలేను. లేదమ్మా అమ్మ ఎక్కువ నన్ను తల్లి అని పిలుస్తూ ఉంటారు. నేను రాలేను తల్లి, ఇంకా బిజీగా ఉన్నా అన్నప్పుడు మాక్సిమం పాపం చేయడానికే ట్రై చేస్తారు. నేను అడిగానంటే అది ఏదైనా చేయడానికే ట్రై చేస్తారు. ఇంకా అలాంటప్పుడు ఒక 2-3 టైమ్సే కదా, మనం కూడా అర్థం చేసుకోవాలి కదా అని నేను లైట్ తీసుకుంటా. సో ఇప్పుడు స్కూల్కి వెళ్తారా సార్? ఇప్పుడు కూడా వెళ్తున్నారా? రెగ్యులర్ రోజు స్కూల్కి స్కూల్స్కి వెళ్తున్నప్పుడు మీ స్టూడెంట్స్ కూడా సార్ మీరు రీల్స్ బాగా చేసారు, సో పొద్దున ఎలా ఉంది, మేడం ఎలా ఉంది అని చెప్పి వాళ్ళతో కన్వర్జేషన్ ఎప్పుడు నచ్చిందా? అంటూ ఉంటారండి, అంటే రోజు క్లాసెస్లో అలాగా నేను అలౌ చేయను. ఎప్పుడైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు, ఎప్పుడైనా స్కూల్లో చిన్న చిన్న సెలబ్రేషన్స్, ఫెస్ట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటప్పుడు స్టూడెంట్స్ వచ్చి నాతో ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళ మేడంతో కూడా ఇంటరాక్ట్ అవుతారు. సరదాగా మేము కూడా వాళ్ళకి అరే ఇవన్నీ మీరు యువర్ ఫ్రీ టైము ఓకే మీరు, బట్ మీరు ఫోకస్ స్టడీస్ మీద చేయాలని ఎక్కువ మంచిగా గైడ్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఏజ్ ఉంది ఇలాంటివన్నీ చూడడానికి, ఫోన్లో యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేయడానికి. మేము వాళ్ళకి ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వం. ఇంటరాక్షన్ అంటే ఎప్పుడైనా ఫెస్ట్ సెలబ్రేషన్స్ అప్పుడే ఓన్లీ వాళ్ళకి కొంత లీనియన్స్ ఇస్తాం. మాకు సార్ అంటేనే భయం అవుతుంది, పైగా మ్యాథ్స్ సార్. మ్యాథ్స్ సార్ అండి ఆయన. ఎలా అంటే సార్ నాకు మ్యాథ్స్ రాదు, అస్సలు రాదండి. మీకు కూడా రాదా? అంటే మనలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు మ్యాథ్స్ రాని వాళ్ళు.
నేను ఇప్పటికి కూడా సార్ని ఏమని అడుగుతానంటే మీకు మ్యాథ్స్ ఎలా వచ్చింది, అసలు అది ఎలా అర్థమయ్యిద్ది, ఎలా చేయాలనిపిస్తుంది మీకు మ్యాథ్స్, ఇలానే ఇప్పుడు ఇలా అడుగుతున్నాను. అప్పుడైతే నాకు ఎలా ఉండేదంటే అమ్మో సార్ వస్తున్నారు, 7th 8th వరకు ఏం చేసేదాన్ని అంటే సార్ చెప్పిన ప్రతి సమ్ము బట్టి పట్టడం, ఫాస్ట్ చేసేయడం, కొట్టేస్తారేమో అని భయంతో త్వరగా చేసేసి చూపించడం. ఇంకా 9th 10th అంటే మార్క్స్ రావాలి, 10th లో మంచి మార్క్స్ స్కోర్ చేయాలి కాబట్టి అప్పటి నుంచి అర్థం చేసుకోవడం నేర్చుకున్నాను. సార్ చాలా బాగా చెప్తారు అనమాట, మ్యాథ్స్ చాలా బాగా చెప్తారు. సార్ చెప్పాక అర్థమైంది మ్యాథ్స్ ఇంత ఈజీగా ఉంటది అని. ఇప్పుడు ఈజీ అయింది, ఆయన చెప్పాక ఈజీ అయింది నాకు. 10th లో దానికి మ్యాథ్స్ 10 వచ్చినాయి కదా, 10 out of 10 వచ్చినాయి మ్యాథ్స్. CGPA 10 out of 10 మ్యాథ్స్. సూపర్. 8th వరకు తనకి మ్యాథ్స్ అంటే భయం అండి. 9th వరకు. 10th ఒకటే నేను పిల్లలకి చెప్తాను, ఓన్లీ 10th స్టూడెంట్స్ కి నేను మ్యాథ్స్ డీల్ చేసేవాడిని. సో తనకి 10 out of 10 వచ్చింది మ్యాథ్స్. సార్ ఇంకోటి, చిన్నప్పుడు వింటున్నాం మేము, మ్యాథ్స్ రాకుంటే అరే లేడీస్ ఫింగర్ తింటే, బెండకాయ తింటే మ్యాథ్స్ ఈజీ వస్తుంది, బ్రెయిన్ పెరుగుతుంది అని చెప్పి చెప్పేటోళ్ళు. ఏమోనండి నాకు మ్యాథ్స్ రాదు కదా, మా మదర్ చాలా సార్లు పెట్టారు, అలా ఏం నాకు మ్యాథ్స్ రాలేదండి. విన్నాం, చాలా సార్లు విన్నాము, చేసాము, కానీ మ్యాథ్స్ నేను కూడా సార్ చాలా సార్లు మా మమ్మీకి పొద్దున్నే, మమ్మీ బెండకాయ ఎందుకు రా అంటే మ్యాథ్స్ ఎగ్జామ్ ఈ రోజు, మ్యాథ్స్ ఎగ్జామ్ కాబట్టి బెండకాయ తినాల్సిందే ఈ రోజు. ఓకే, నేను ఇదే ఫస్ట్ టైం వింటున్నా. అవును సార్, నిజంగా మీరు విన్నామండి, చేసాం కూడా. సార్ ఇప్పుడు సార్ గురించి కొన్ని తెలియని విషయాలు మీరు గమనించినవి, నేను గమనించినవి ఎవరికి తెలియనివా? ఓకే, నీకు మాత్రమే తెలిసినవి. అంటే సార్ గురించి ఎవరికి తెలియని విషయాలు కేవలం మీకు మాత్రమే తెలిసినాయి. సార్ చాలా ఎక్కువ ట్రాన్స్పరెంట్ గానే ఉంటారు. ఒక్కటి ఏంటంటే ఆయన చాలా ఎమోషనల్ అన్నమాట, అది ఎవరికి ఎక్కువ తెలీదు. అంటే వాళ్ళ పేరెంట్స్ ముందు కూడా ఆయన ఎక్కువ ఎమోషనల్ అవరు, నా దగ్గర ఇంకా బాగా ఎమోషనల్ అవుతారు ఆయన. ఓకే, అదొక్కటే అండి, ఎమోషనల్ ఎక్కువ. ఎవరికి తెలియని విషయం అయితే సార్ చాలా స్ట్రాంగ్ ఉంటాడు. అసలు నేను తన దగ్గర ఏడ్చానంటే ఒక 10-15 minutes ఏడుస్తా. అయ్యో, అంటే ఇప్పుడు తనని నేను అనుకుంటాను కాబట్టి ఆ ఎమోషన్ నేను తన ఒక్క దగ్గర దాని దగ్గరే బయట పెడతాను, ఇంకెవరి దగ్గర బయట. ఇష్టమైన వాళ్ళ దగ్గర కష్టాలైనా బయటకు వస్తాయి అంట. అంటే ఇంకా వైఫ్ అంటే ఏంటండి, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అంటే ఆల్మోస్ట్ తను మనలో సగం. అందుకనే నా ఎమోషన్స్ ఏమున్నా సరే ఇంక నేను తన దగ్గర కదా ఓపెన్ అవ్వాలి, ఇంకా తన దగ్గర కూడా షేర్ చేసుకోకపోతే ఎట్లా. అవును, అది వాస్తవం. సార్ గురించి నచ్చే క్వాలిటీస్ నా విషయంలోనా, నీ విషయంలోనా సరే, నా విషయంలో అయితే బాగా ఎక్కువ రెస్పాన్సిబుల్ గా ఉండడం, లవ్ కేర్ నాకు చాలా ఇష్టం అన్నమాట. ఆయన నా విషయంలో ఉండేదైతే, మిగిలిన విషయాల్లో కూడా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఇష్టము. ఇంకోటి లాయల్టీ, చాలా లాయల్ గా ఉంటారు. సార్ గురించి నచ్చనివా చెప్పాలి. ఏదైనా నేను ఇది ఆయనకి తెలుసు నేను చెప్తానని, ఏదైనా నేను ఓకే సార్కి తెలియంది మీకు నచ్చదు, ఆయనకు తెలియదు, ఆయనకి నచ్చనివి నేను తెలియకుండా ఎలా ఉంటదండి. మీరు నాకు ఇది నచ్చని చేస్తున్నారని చెప్పి ఫస్ట్ గొడవ పెట్టేసుకుంటాం కదా, కన్ఫర్మ్ తెలియకుండా అయితే ఉండదు. మేమిద్దరం ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాము, నేను ఏదైనా చెప్తున్నాను అనుకోండి, ఏదైనా క్వశ్చన్ అడిగాను అనుకోండి, అది వింటారు, ఆయనకు అర్థం అవుతుంది, ఏదో ఆలోచించుకుంటూ 1 గంట తర్వాత దానికి రిప్లై ఇస్తారనమాట. అసలు నాకైతే స్టార్టింగ్ లో అర్థమయ్యేది కదా, ఒక 5 minutes ఈయన అర్థం చేసుకున్నారా ఏంటి అని చెప్పి ఇలా నేను చూస్తా ఉండేదాన్ని. ఆయన ఆన్సర్ ఎప్పుడు చెప్తారా అని, ఆన్సర్ చెప్పరేంటి అంటే ఏదో ఆలోచిస్తున్నాను అని చెప్పేవాళ్ళు. ఇంక ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది ఏంటంటే, నేను అడిగేసి నేను వదిలేస్తా, ఒక 1 hour తర్వాత ఆయన వచ్చి ఆన్సర్ చెప్పాక ఓకే అలా అలవాటు అయిపోయింది. ఇంకా అంటే నలుగురు నేను ఎవరిలో ఉన్నా కానీ ఎక్కడో ఆలోచిస్తానండి, ఎక్కడున్నా కానీ ఇప్పుడు తనతో ఉన్నా కానీ మళ్ళీ కూర్చొని తనతో మాట్లాడుతూనే ఇంకో చోట ఆలోచించేస్తా ఉంటా. దానివల్ల అది వాంటెడ్లీ చేయము. సో సార్ మీకు మేడం గురించి కొన్ని నచ్చని విషయాలు, నచ్చనివి ఏమీ లేవండి తన మీద. నాకు నచ్చని విషయాలు పెద్దగా ఏమీ లేవు, పర్టికులర్ గా ఇది నాకు నచ్చదని చెప్పడానికి ఏమీ లేదు.
అసలు ఏమీ లేదు ఏమి లేవు అసలు నచ్చ ఆలోచించుకోండి సార్. ఎంత ఆలోచించినా ఏమి తెలియట్లేదు. ఓకే ఏమీ లేవు. పర్టికులర్ గా నచ్చనం అంటే ఏమి లేవండి. కాకపోతే కొంచెం అప్పుడప్పుడు అలుగుతూ ఉంటది. ఇంకా ఇక అమ్మాయిలు అన్నప్పుడు అది కామన్. కామన్ అది. అబ్బాయిలు అన్నప్పుడు పోయి వాళ్ళకు ఉంటది. నిజంగా చెప్పండి మ్యామ్, మీరు వచ్చి బతిలాడతారు ఎప్పుడెప్పుడు వస్తారు ఎప్పుడెప్పుడు. అవును అలానే నాకైతే ఉంటది. మా హస్బెండ్ రావాలి, నన్ను బతిమలాడాలి. నేను ఎక్కువసేపు అడిగిపించుకోవాలనుకుంటా కానీ నేను విత్ ఇన్ మినిట్స్ లో కూల్ అయిపోతా ఆయన నన్ను అడిగితే. నిజమే అది. క్యూట్ కపుల్. నచ్చే విషయాలు అన్ని నచ్చుతాయి. సార్ చెప్పండి సార్. మరీ తను మాట్లాడే విధానం నచ్చుతుంది, తను పెద్దవాళ్ళతో బిహేవ్ చేసే పద్ధతి నచ్చుతుంది. ప్రతి విషయంలో తను నాకు చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది అనిపిస్తుంది. అన్ని విషయాలు నాకు నచ్చేవి. పర్టికులర్గా ఇదే నచ్చుతుంది అని చెప్పడానికి ఏమీ లేవు. వన్ వర్డ్ అబౌట్ హర్. క్యూట్, స్మార్ట్ అంతే. క్యూట్, స్మార్ట్. ఓకే. సో మేడం మీరు వన్ వర్డ్ అబౌట్ హర్. మై ఎవ్రీథింగ్ అండి. ఇట్లా వేసుకోవాలి కదా.